ఆచి చికెన్ మసాలా. మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా హయత్ నగర్ లోని పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో భారీ ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు రూపొందించిన 3D శాండ్ ఆర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత 30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళల కళ నేడు సాకారమైందని బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. మహిళలకు రాజకీయాల్లో పెద్దపీట వేయడం వల్ల దేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అన్నారు. ఈ బిల్లు మహిళా లోకానికి ఒక గొప్ప వరం లాంటిదని ఎమ్మెల్సీ మల్కం కొమరయ్య కొనియాడారు. నరేంద్ర మోదీ గారు ఒక ప్రయత్నంతో రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా 33% మహిళలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక విషయము, చారిత్రాత్మక విషయం. మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉన్నారు. బ్యాంకింగ్ రంగం అయితే ఏంది, విద్యారంగం అయితే ఏంది, ఈవెన్ స్పేస్ లో కూడా ఈరోజు మహిళలు పోతా ఉన్నారు. సునీత విలియమ్స్ అనే పేరున్నా మనం, అంతకుముందు చావ్లా పేరున్నా మనం, కల్పన చావ్లా. సో మహిళలు అన్ని కూడా ఆపరేషన్ సింధూర్లో కూడా మహిళలు ముందున్నారు. కాబట్టి మహిళలకు ఈరోజు పెద్దపీట వేసినటువంటి ఒక నరేంద్ర మోదీ గారికి 33% రిజర్వేషన్లు చట్టసభలో ఇచ్చి మహిళలకు సాధికారతతో పాటు వారి హక్కు, ఎందుకంటే 50% ఆఫ్ ద పాపులేషన్ ఇది ఉమెన్, దాంట్లో 33% మాత్రమే ఈరోజు ఇస్తా ఉన్నారు. అన్ని ఒక పార్టీలు గతంలో దీన్ని మాట్లాడినప్పుడు కూడా కేవలం మీరు నరేంద్ర మోదీ గారు దాన్ని రియాలిటీగా చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మహిళా లోకానికి ఇది ఒక పెద్ద వరం. ఇది రామచంద్రరావు గారు, మహిళా మోర్చా అధ్యక్షులు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో 33% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో, తర్వాత రాజ్యసభలో, మన లోక్సభలో, రాజ్యసభలో పాస్ కాబోతుంది. కాబట్టి ఆ సందర్భంగా మన శాండ్ మీద పెయింట్ వేసి ప్రైమ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపే భాగంలో మన పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్, స్టాఫ్, తర్వాత శిల్పారెడ్డి గారు దీనిలో పాల్గొని ఈ ప్రోగ్రామ్ ఛానల్ చేశారు. 32 ఇయర్స్ తర్వాత ఈ బిల్లు పెండింగ్ గా ఉండే ఇప్పుడు పాస్ అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ అయ్యి యాక్షన్ రూపంలో నెక్స్ట్ ఎలక్షన్ రిజర్వేషన్ తో పోతుంది. కాబట్టి మన మహిళలందరికీ ఈ గొప్ప అవకాశం.